విక్కీ కౌశల్, తృప్తి దిమ్రీల కొత్త హిందీ సినిమా బ్యాడ్ న్యూస్ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల నెట్ కలెక్షన్స్ చూస్తే ఇప్పటి వరకు ఈ సినిమా 35 కోట్లు నెట్ అయితే కలెక్ట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే 35 కోట్లు వచ్చాయి. మరో 45 కోట్లు నెట్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. కలెక్షన్ స్టడీగా ఉన్నాయి. వర్కింగ్ డే సోమవారం కూడా 3 కోట్లు వచ్చాయి. నిన్న మంగళవారం వర్కింగ్ డే కూడా 3 కోట్లు నెట్ వచ్చింది. సో కలెక్షన్స్ పడిపోలేదు. సో ఈరోజు బుధవారం, ఈరోజు కూడా ఒక 2 నుంచి 3 కోట్లు, ఈ గురువారం లేదా ఈ వీకెండ్లో బాగానే వస్తాయి. 50 కోట్లు నెట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మరో 30 కోట్లకి ఇంకో వారం పట్టొచ్చు. సినిమా అయితే ఖచ్చితంగా కమర్షియల్గా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. 80 కోట్లకు గాను 100 కోట్ల వరకు కూడా వెళ్ళొచ్చు. సినిమా అయితే క్లీన్ హిట్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అది మన విక్కీ కౌశల్, తృప్తి దిమ్రీల కొత్త హిందీ సినిమా, రొమాంటిక్ కామెడీ సినిమా బ్యాడ్ న్యూస్. కరణ్ జోహర్ ప్రొడ్యూసరు, ఆనంద్ తివారీ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో 35 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే మరో 45 కోట్లు నెట్ రావాలి. మోస్ట్లీ వచ్చేస్తాయి. ఓకే, బాయ్.